గడిచిన రాత్రి అంతా దేవుడు మనకు తోడే ఉండి మరొక నూతనమైన దినంలోకి మనం ప్రవేశపెట్టినందుకు మీకు దేవునికి కృతజ్ఞతలు చెల్లించే వారముగా ఉన్నాము. ఈ దినవంతు మనం దేవుడు సజీవ లెక్కలో ఉంచాలంటే దేవునికి మొరపెట్టే వారుగా మనం ప్రతి ఒక్కరూ ఉండాలి. అలాగే ఈరోజు దేవుని వాక్యం ఏంటంటే కీర్తనల గ్రంథము 73:24 అధ్యాయము. దావీదు భక్తుడు అంటాడు, దేవా నీ ఆలోచన చేత నన్ను నడిపింపుము. దేవుని ఆలోచన చేత దేవుడు నడిపించాలంటే నీ ఆలోచనలు బాగోవాలి, నీ ప్రవర్తన బాగోవాలి. నీ ఆలోచన విధానం, నీ ప్రవర్తన దేవునికి అనుకూలంగా ఉండాలి. దేవునికి అనుకూలంగా ఉన్నప్పుడే ఆయన ఆలోచించేత నీ వెళ్ళే మార్గముల్లో సురక్షితంగా దేవుడు నిన్ను తీసుకెళ్తాడు అనేది వాస్తవం కదా. అయితే మరి ఈరోజు ఉదయం మొదలుకొని రాత్రి పండుకునేంత వరకు నీ ఆలోచన విధానం ఎలా ఉంది? దేవుని చిత్తానుసారంగా ఉందా? దేవునికి వ్యతిరేకంగా ఉన్నాయా నీ ఆలోచనలు? ఎటువంటి ఆలోచనలు నువ్వు ఆలోచిస్తున్నావు? 10 మందికి ఉపయోగపడే ఆలోచనలు ఆలోచిస్తున్నావా, లేక నీ జీవితాన్ని నీవే నాశనం చేసుకునే ఆలోచనలో ఆలోచిస్తున్నావా? ఒకసారి నువ్వు పరిశీలించుకోవాలి. ఆ మనిషి జీవితం ఫస్టాపల్గా ఆగమైపోవడానికి కారణం ఆలోచనలతోనే మనిషి జీవితం ఫస్టాపల్గా నాశనం అవుతుంది. అందుకే ముందు స్టార్టింగ్ నీకు ఒక బ్యాడ్ ఆలోచన నీకు రావాలంటే నీవు ఫస్టాపల్గా నీ చూపులను నువ్వు ఆధీనంలో పెట్టుకోవాలి. నీ చూపులను నువ్వు ఆధీనంలో పెట్టుకున్నట్లయితే నీ ఆలోచనలు బాగుంటాయి, నీ ఆలోచన తీరు బాగుంటుంది. అప్పుడు దేవుని మహిమకరంగా నువ్వు జీవించగలుగుతావు. దేహానికి చూపే దేహానికి కన్నే దీపం కనుక ఆ దీపాన్ని మనం ఆరిపోకుండా చూసుకోవాలి. అంటే ఆ కంటిని మనం పరిశుద్ధంగా కాపాడుకోవాలి, కంటి చూపును. అప్పుడే నీ ఆలోచన విధానం బాగుంటుంది. లేకుండా నీ ఆలోచనలో పరిశుద్ధంగా కాపాడుకోవాలన్నా కానీ కష్టం. మరి ఈరోజు నువ్వు ఎటువంటి ఆలోచిస్తున్నావు? ఒకసారి నువ్వు ఆలోచించాలి, పరిశీలించుకోవాలి, పరీక్షించుకోవాలి. దానిపై నువ్వు విజయం సాధించాలి. అప్పుడే దేవుడు నీ